వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. దారిలో పోతూ ఓ పర్సు దొరికిందనుకో, పోలీస్ స్టేషన్కి పోయి సార్ పర్సు దొరికింది ఎవరిదో పోయినట్టుందంటే అబ్బెబ్బే లేదు నువ్వే కొట్టేశావు అని అతన్ని అరెస్ట్ చేసినట్టుంది వృత్తాంతం. కలెక్టర్ ఆఫీస్కి పోయి ఆయన భూమి కొనుక్కుంటే దీంట్లో ఏదో అవకతవకలు ఉన్నట్టున్నాయి ఎంక్వైరీ చేయించండి అని కొనుక్కున్న వాళ్ళే అడిగితే వాళ్ళ మీదే కేసు కట్టింది తెలంగాణలోని పోలీస్ వ్యవస్థ. కట్టేవాళ్ళు కాదేమో, ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినాయండి, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి లోకేష్ బాబు గారి దగ్గర నుంచి తరచూ కాల్స్ వస్తూ ఎట్టన్నా బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేయాలి, ఇదొక్కటి చేసి పెట్టరా. ఎవరో ఉన్నారంట ఆ పోలీసు అధికారులు, వాళ్ళ బంధువు ఎవరో దూర బంధువు, కమిషనర్ గానో ఏసీపీ గానో. ఇంకా తరచూ లోకేష్ గారు ఫోన్ చేసి నాకు అక్కడున్న ఎమ్మెల్యే ఎంపీ ఒత్తిడి తెస్తున్నారు, ఎట్టన్నా బ్రహ్మనాయుడు మీద కేసు కట్టాలా అరెస్ట్ చేయాలా. ఎందుకు కేసు కట్టాలి ఎందుకు అరెస్ట్ చేయాలో ఎవరికీ తెలియదు. అరెస్ట్ చేస్తే అదేదో అయిపోయేటట్టు. నేను వచ్చా, పాపం వయసులో పెద్దవాడు, అరెస్ట్ చేస్తే ఎక్కడన్నా కొంచెం బాధలో కుంగిపోయి ఉంటాడేమో, బ్రహ్మనాయుడు గారిని చూద్దామని మేమందరం వస్తే రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాడు, బాంచ తేల్చుకుంటా రేపు అన్నాడు. అంత పట్టుదల పౌరుషంతో ఉన్నాడు. 70 నాకే వచ్చింది, నడవడిలో కాదు చూపెడతారే వాళ్ళకి ఎలా ఉంటుందో రాజకీయం అన్నాడు. ఇంతకన్నా చిల్లర రాజకీయం. అక్రమ నిర్బంధం నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. తండ్రికి ఇచ్చిన మాట కొరకు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో వేస్తే కటకటాలు బద్దలు కొట్టుకొచ్చి పార్టీని నిలబెట్టి అధికారంలో తెచ్చిన నాయకుడి సన్నదిలో మేమందరం పనిచేస్తున్నాం. వీటికి భయపడతామా? రామకృష్ణారెడ్డి